తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు భక్తుల్ని అనుగ్రహించడానికి భూలోకంలో శ్రీ వెంకటేశ్వరుడుగా తిరుమలలో అవతరించాడు. తిరుమల వెళ్ళలేని భక్తుల కోసం దేశమంతటా ప్రపంచమంతటా ఆయన ఆలయాలు విస్తరించాయి. ఇక తెలంగాణలోనూ అనేక వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగినది స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలోని మానేపల్లి హిల్స్లో ఉంది. ఈ ఆలయం ఎంతో విశిష్టంగా ఉంటుంది. మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఈ దేవాలయాన్ని నిర్మించగా 2024 మార్చిలో ఇక్కడ ప్రాణప్రతిష్ఠ జరిగింది. యాదాద్రి వెళ్ళే వారందరూ భువనగిరి సమీపంలో నిర్మించబడిన ఈ ఆలయాన్ని చూసి ఎంతో సంతోషిస్తారు. త్రిదండి చినజీయర స్వామి ఆధ్వర్యంలో స్థానిక వ్యాపారవేత్త మానేపల్లి రామారావు సారథ్యంలో దీన్ని నిర్మించారు. సుమారు 22 ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అనే నామకరణంతో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పాంచరాత్ర ఆగమం తెన్నాచార్య సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ప్రాచీన శిల్పశాస్త్ర రీతులలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. పల్లవ, విజయనగర, చోళ, చాళుక్య శిల్పరీతులలో ప్రాకారానికి 4 వైపులా రాజగోపురాలతో విశాలమైన మండపాలతో 5 అంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయంలో 12 అడుగుల ఎత్తైన వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా అపురూపంగా కనిపిస్తుంటుంది. శ్రీవారితో పాటు అలివేల్ మంగ, గోదాదేవి, మదన గోపాలకృష్ణ స్వామి, గరుడాల్వార్, శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. సుమారు 27 అడుగుల ఏకశిలా ఆంజనేయ స్వామి విగ్రహం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం, భూవరాహస్వామి విగ్రహం, ఉకులమాత ఉపాలయాలతో పాటు పుష్కరిణి, వేదమూర్తుల విగ్రహాలు మనకి కనిపిస్తాయి. ఇక్కడ ముఖ్యంగా మనకెక్కడా కనిపించని అరుదైన ఒక అద్భుతం ఇక్కడ కనిపిస్తుంది. అదేంటంటే జలనారాయణ మూర్తి విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. 40 అడుగుల ఎత్తైన రథం కూడా మనకి కనిపిస్తుంది. ఈ జలనారాయణమూర్తి విగ్రహం మనకి భారతదేశంలో ఎక్కడా కనిపించదు. ఇది నేపాల్లో ఉండే ప్రముఖ వైష్ణవాలయంలో మాత్రమే కనిపిస్తుంది. ఈ జలనారాయణ్ణి సందర్శించుకోవడం చాలా గొప్ప అనుభూతి భక్తులకు. భువనగిరి సమీపంలోని ఈ స్వర్ణగిరి ఆలయానికి భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను హైదరాబాద్ నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఇవి ఉప్పల్ క్రాస్ రోడ్ నుండి జేబీఎస్ఎల్ నుండి స్వర్ణగిరి ఆలయానికి ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళలో ఉంటాయి. ఇక స్వర్ణగిరి ఆలయం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. తిరుమలలో ఉండే మాడవీధులు, తిరుమలలో ఉండే సోయగం, వీటితో పాటు అదనంగా ప్రత్యేకమైన ఆకర్షణలు కూడా ఉంటాయి. స్వామివారిని నమ్ముకుంటే ఎలాంటి కోరికలనైనా నెరవేరుతాయి. శ్రీ వెంకటేశ్వరుడు గురించి చెప్పేదేముంది? ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం కదా. ఆయన తిరుమలలో ఎలాంటి మహిమలను ప్రదర్శిస్తాడో స్వర్ణగిరిలో కూడా అలాంటి మహిమల్ని ప్రదర్శిస్తూ భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తున్నాడు. ఇక్కడ భక్తులకు ప్రత్యేకమైన సదుపాయాలు ఎన్నింటినో కల్పించారు. తిరుమలలో వలె ఇక్కడ కూడా భోజన సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఇది నగరానికి అత్యంత సమీపంలో ఉండటం వల్ల స్వర్ణగిరి ఆలయానికి భక్తులు నిత్యం పోటెత్తుతూ ఉంటారు. ఇక జలనారాయణను చూసి సంతోషపడుతూ ఉంటారు. చుట్టూ ఎన్నో విశేషమైన ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రికి వెళ్ళాలనుకునే వారికి దారిలోనే ఈ ఆలయం కనిపించడంతో ఈ 2 ఆలయాలను సందర్శించి భక్తులు ఆనందానికి గురవుతూ ఉంటారు. ఇక్కడ మనకి కనిపించే రకరకాల విగ్రహాలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతికి ఖచ్చితంగా గురవుతాం. ఎంతటి విశిష్టమైన ఈ ఆలయాన్ని సందర్శించాలంటే భక్తులకు స్వామి అనుగ్రహం ఉండాలి. స్వామి అనుగ్రహం లేకుండా ఈ గొప్ప ఆలయంలోకి మనం అడుగు పెట్టలేం. ఆలయంలో అడుగు పెట్టగానే ఓం నమో వెంకటేశాయ అంటూ మంత్రం మనకి కనిపిస్తుంది. శ్రీవారి పాదాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. శ్రీవారి పాదాలను సందర్శించుకొని గుడిలోకి మనం వెళ్ళవచ్చు. గుడిలోకి వెళ్ళడగానే ప్రత్యేకమైన మెట్లు కనిపిస్తాయి. మనకి తిరుమల నడక మార్గంలో వెళ్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో అలాంటి అనుభూతే కలుగుతుంది. ఈ ఆలయ సందర్శన ఎంతో
ఆసక్తిని రేపుతుంది. ఇక్కడ స్వామివారి శ్రీవారి పాదాల నుంచి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అడుగడుగునా మనకి కనిపిస్తాయి. ఫోటోలు తీసుకోవడానికి ఎంతో కన్వీనియంట్గా ఇక్కడ అనేకమైన సదుపాయాలను కూడా కల్పించారు. ప్రతిదీ అద్భుతంగానే ఉంటుంది. ఇక పార్కింగ్ సదుపాయాలు కూడా అద్భుతంగానే ఉన్నాయి. ఇక భక్తులు లోపలికి వెళ్ళగానే విశేషమైన అనుభూతిని పొందుతారు. అడుగడుగున కొత్త కొత్త విగ్రహాలు కనిపిస్తాయి. ఇక భోజనశాలలో శ్రీ మహావిష్ణువు దశావతారాలు ప్రత్యేకమైన ఆకర్షణగా కనిపిస్తాయి. ఈ దశావతారాలను చూసి మనం తన్మయత్వం పొందుతాం. దాని ఎంట్రన్స్లోనే వెంకటేశ్వర స్వామి విగ్రహం మనకి కనిపిస్తుంది. అడుగడుగున తిరునామాలు కనిపిస్తూ ఆలయం వైష్ణవ సాంప్రదాయాన్ని ప్రతిఫలింపజేస్తుంది. సంతోషాలమయంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామిని చూసి భక్తులు సంతోషిస్తారు. అయితే ఇది ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్నందున ఇది కొంచెం కమర్షియల్గా మారిందనే విమర్శలైతే వినిపిస్తున్నాయి. కొంచెం కమర్షియాలిటీ అడుగడుగునా కనిపిస్తుంది. ప్రతి దాంట్లో ఇక డబ్బుకి విశేషమైన ప్రాధాన్యం ఉంది. ఈ ఒక్క మైనస్ తీసేస్తే స్వర్ణగిరి ఆలయం తప్పనిసరిగా చూడాల్సిన ఆలయం, మహిమాన్విత ఆలయం. ఈ ఆలయాన్ని మీరు సందర్శించి శ్రీ వెంకటేశ్వరుడి అనుగ్రహాన్ని పొందండి. ఇలాంటి మరెన్నో మహిమాన్విత ఆలయాల విశేషాలను, అద్భుతాలను వివరించడానికి భక్తి 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భక్తి 9 ఛానల్ రెగ్యులర్గా ఆలయ ఆధ్యాత్మిక విశేషాలను, ఎన్నో పండగల పబ్బాల విశేషాలను, హిందూ ధార్మిక విషయాలను నిరంతరం తెలియజేస్తూ ఉంటుంది. భక్తి 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు వచ్చే నోటిఫికేషన్లు తెలియజేయడానికి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భక్తి 9. జై శ్రీమన్నారాయణ. శ్రీవారి భక్తులకు మనవి. వేద స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుడిని శ్రీ జలనారాయణ స్వామి వారి వద్ద భక్తులు దీపారాధన చేసి జ్యోతి స్వరూపంలో అర్చించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కాగలని మనవి. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. మనవి. వేద స్వరూపుడైన శ్రీ ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. శ్రీవారి భక్తులకు మనవి. వేద స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుణ్ణి శ్రీ జలనారాయణ స్వామి వారి వద్ద భక్తులు దీపారాధన చేసి జ్యోతి స్వరూపంలో అర్చించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలుగా